హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇందుని హాస్పిటల్కి తీసుకువెళ్ళి అపర్ణ ద్వారా గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న స్వరాజ్ ఇందుని కాపాడబోతున్నాడా? అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటివరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఇందు సుభాష్కి కాఫీ తీసుకొని వెళ్తుంది. అప్పుడే ఇంకా కాఫీ తీసుకువచ్చిన ఇందుని చూసి, ఇంట్లో నువ్వు మహారాణిలా పెరగాలి, కానీ ఆ రేఖ నిన్ను ఈ ఇంటి పని మనిషిని చేసింది అని బాధపడుతూ ఉంటుంది అపర్ణ. చావు నుంచి మృత్యుంజయురాలుగా నేను బయటపడ్డాను. మా నాన్న ఆశయాన్ని, మా అమ్మ ఆశయాన్ని నేను నెరవేరుస్తానమ్మా. మనల్ని బానిసలుగా చేసి మనకి అన్యాయం చేస్తున్న ఆ రేఖని వదిలిపెట్టను అని ఇందు అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అపర్ణ సుభాష్తో ఇందు వెళ్ళిపోయిన తర్వాత మన కుటుంబం అందరూ కూడా ఉండుంటే ఈరోజు మన ఇందు మహారాణిలా బ్రతికేది, కావ్య దీన్ని చూసి ఎంతో మురిసిపోయేది అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక సుభాష్ అయితే, ఒకవేళ అందరం కానీ ఉండుంటే ఈ పాటికి మన ఇందుకి స్వరాజ్కి పెళ్లి చేసేవాళ్ళం కదా అని అంటూ ఉంటాడు. అవునండి, కానీ స్వరాజు అందరితో పాటు తను అక్కడ చనిపోలేదు. స్వరాజ్ అసలు అక్కడ ఉన్నట్టే పోలీసులు చెప్పలేదు. కనీసం తన డెడ్ బాడీ కూడా దొరకలేదు. అంటే మనలాగే మన స్వరాజ్ కూడా ఎక్కడో బ్రతికే ఉంటాడండి అని అంటూ ఉంటుంది అపర్ణ. అయితే మన స్వరాజ్ ఎక్కడ బ్రతికున్నా సరే మన దగ్గరికి త్వరలోనే వస్తాడు. ఆ దేవుడు తొందరగా మన స్వరాజ్ని మన దగ్గరికి చేరిస్తే బాగుండు అని అంటూ ఉంటాడు సుభాష్. అయితే తర్వాత ఇక స్వరాజ్నైతే చూపిస్తారు. బస్తీలో నీళ్లు పట్టుకుంటున్న ఆడవాళ్లతో గొడవ పడుతూ ఉంటాడు స్వరాజ్. అయితే ఇక గొడవ పడుతూ అక్కడ నీళ్లు బిందెలు తీసుకొని ఇంటికైతే వెళ్తాడు. అప్పుడు ఇక నీళ్లు బిందెలు తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇవన్నీ నీకెందుకురా, నేను తీసుకొచ్చుకుంటాను కదా అని అంటూ ఉంటుంది వాళ్ళ అమ్మ. అయితే అమ్మ, చిన్నప్పుడే నా అన్న వాళ్ళందరికీ దూరం అయ్యాను. అసలు నేనెవరినో, నా పేరేంటో, నా ఊరేంటో నాకు కూడా ఏమీ గుర్తులేదు. కానీ మీరు మాత్రం సొంత కొడుకుగా నన్ను చూసుకున్నారు, నన్ను పెంచి పెద్ద చేశారు. ఎప్పుడూ కూడా నన్ను పరాయి వాళ్ళ చూడలేదు. నువ్వు నాన్న కూడా నన్ను గుండెల్లో పెట్టుకొని పెంచారు. మీకోసం నేను ఎంత చేసినా తక్కువే అని స్వరాజ్ అయితే అంటూ ఉంటాడు. సర్లేరేరా, జరిగిపోయిన వాటిని గురించి ఆలోచించకూడదు అని అంటూ ఉంటుంది స్వరాజ్. అయితే నేను హైదరాబాద్ వెళ్తున్నానమ్మా పని మీద అని అంటూ ఉంటాడు. హైదరాబాదా? ఇప్పుడు అక్కడికి ఎందుకమ్మా అని అంటూ ఉంటుంది ఆమె. అయితే పనుంది, 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను, భయపడకు, ఫోన్ చేస్తానులే అని స్వరాజ్ అయితే హైదరాబాద్ అయితే బయలుదేరుతాడు. తర్వాత రాజు కావ్యాలది పెళ్లి రోజని చెప్పి ఇక ఇందు అయితే వాళ్ళ ఫోటోకి దండ వేసి వాళ్ళకి దండం పెట్టుకుంటూ ఉంటుంది. అమ్మా నాన్న, మీరే బ్రతుకుంటే ఇక మా జీవితాలు ఇంకా బాగుండేవి, కానీ మీ ఆశయాలని, మీ ఆయుష్లని అన్నీ కూడా మాకు ఇచ్చి మీరు మాకు దూరం అయ్యారు. మా మీదే ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్నారు నానమ్మ తాత. మీ ఆశయాలని తప్పకుండా నేను నెరవేరుస్తాను అని ఫోటో దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక అప్పు కూతురు నందు అయితే వస్తుంది. అక్క అక్క, ఎక్కడికి వెళ్తున్నావో, నేను కూడా వస్తాను అని అంటూ ఉంటే, నేను పని మీద వెళ్తున్నాను, నిన్ను తర్వాత తీసుకువెళ్తానులే అని అంటూ ఉంటుంది. ఏంటక్క, నన్ను అసలు బయటికి కదలనివ్వవు, నాకు అసలు ఇంట్లో ఉండబుద్ధి కావడం లేదు అని అంటూ ఉంటుంది. నందు, ఇది అచ్చం వాళ్ళ అమ్మలాగేనే, వాళ్ళమ్మ ఇలాగే ఉండేది మగరా ఇల్లాగా, ఇది కూడా ఇలాగే ప్యాంటు షర్ట్లు వేసుకుంటుంది అని అంటూ ఉంటుంది అపర్ణ. ఇంతలో ఇక రేఖ అయితే వస్తుంది. ఇక రేఖ వచ్చి, ఈ ఫోటో ఎవరిక్కడ పెట్టింది అని రాజు కావ్యాల ఫోటోని ఇక వెంటనే తీసేసి ఆ ఫోటోని పగలగొడుతుంది. అప్పుడు ఇక ఇందు కోపంగా, ఎందుకు ఆ ఫోటోని పగలగొట్టావో, నీకు ఆ ఫోటో ఏం అడ్డం వచ్చింది అని అడుగుతూ ఉంటే, అప్పుడు ఇక ఆ మాట విని, మా అన్నయ్యని మా అమ్మని దూరం చేసిన వీళ్ళిద్దరూ నాకు అసలు కనిపించడానికే వీల్లేదు, వీళ్ళు చచ్చిపోయినా సరే ఫోటో రూపంలో కూడా ఇంట్లో ఉండకూడదు అని అంటూ ఉంటుంది రేఖ. మరి మీ అమ్మ మా వాళ్ళందరినీ కూడా చంపేసింది కదా, మరి మీ అమ్మని ఏమనాలి అని ఇందు అంటూ ఉంటే, ఏంటే నోరు లెగుస్తుంది, కుక్కిని పెయిన్లా పడుండేదానివి అని అంటూ ఉంటే, ఇంతలో ఇక లాయర్ అయితే వస్తాడు. ఇక లాయర్ వచ్చి అంటూ ఉంటాడు, వీళ్ళకి ఒక వారం రోజుల్లో 18 సంవత్సరాలు నిండబోతున్నాయి, కాబట్టి వీళ్ళ ఆస్తులను వీళ్ళ పేరు మీదకి మార్చేయాలి అని లాయర్ అయితే చెప్తూ ఉంటాడు.
సరే లాయర్ గారు అని రేఖ అయితే అంటూ ఉంటుంది. రేఖ అలా అన్న తర్వాత అప్పుడే రేఖ ఆడబొడుచు అయితే ఇలా చెప్తూ ఉంటుంది. ఈ ఆస్తి మొత్తానికి మనమే యజమానురాలు అన్నావు, మరి ఇప్పుడేంటి ఆస్తిని వాళ్ళకి ఇచ్చేస్తావా? వాళ్ళకి 18 సంవత్సరాలు నిండినందువల్ల ఈ ఆస్తి వాళ్ళకే చెందుతుందా ఏంటి అని అడుగుతూ ఉంటే, లేదో నా మేనగోడలికి వచ్చిన వాటా, వాళ్ళిద్దరి వాటా మొత్తం కూడా మనమే అనుభవిస్తాము. ఈ 18 సంవత్సరాలు వీళ్ళని నేనెందుకు అనుకుంటున్నావు చంపకుండా వదిలేసింది. ఈ ఆస్తి మొత్తం నా పేరు మీదే రాయించుకుందామని అని అంటూ ఉంటుంది రేఖ. ఈ వారం రోజుల్లో వీళ్ళ చేత సంతకాలు పెట్టేస్తాను, లేకపోతే వీళ్ళని పైకే పంపిస్తాను అని అంటూ ఉంటుంది. అప్పుడే ముందు ఈ ఇందుని లేపేసాయి, ఆ తర్వాత ఇందు బదులు ఆ నందు సంతకం పెడుతుంది అని చెప్తూ ఉంటుంది. ఈ మధ్య దీనికి ఎదిరించడం ఎక్కువైపోయింది అని అంటూ ఉంటే, ఈ వారం రోజులే కదోదినా, చూద్దాం, అప్పుడు కానీ తోక జాడించారంటే అప్పుడు మనం ఏంటో చూపిద్దాము అని రేఖ అయితే అంటూ ఉంటుంది. తర్వాత ఇక ఇందు అయితే బయటికి వెళ్తుంది. అలా బయటికి వెళ్తున్న ఇందు రోడ్డు మీద నడుస్తూ ఉంటే కారు ఒకటి వచ్చి ఇందుని గుద్దేస్తుంది. ఇక హైదరాబాద్ వచ్చిన స్వరాజ్ అయితే ఇక ఇందుకి యాక్సిడెంట్ అవ్వడం చూస్తాడు. ఇక పరిగెత్తుకుంటూ వచ్చి ఇక ఇందుని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తాడు. హాస్పిటల్లో ఇందుని ఎత్తుకొని తీసుకువెళ్తూ ఉంటే ఇందు ముఖం చూసి, తన రూపాన్ని చూసి, ఈ అమ్మాయి నాకేంటో బాగా తెలిసిన అమ్మాయిలా కనపడుతుంది, ఎక్కడో చూసినట్టు కూడా కనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటాడు స్వరాజ్ అయితే. అప్పుడు ఇక డాక్టర్ అయితే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇందుకి. తనకి బ్లడ్ బాగా పోయిందని, తనకి బ్లడ్ కావాలని, ఆ బ్లడ్ గ్రూప్ హాస్పిటల్లో లేదని డాక్టర్ చెప్పడంతో, నాది సేమ్ బ్లడ్ గ్రూపే డాక్టర్ అని స్వరాజ్ అయితే బ్లడ్ కూడా ఇస్తాడు ఇందుకి. అలా ఇచ్చిన తర్వాత ఇంతలో ఇక ఫోన్ అయితే మోగుతూ ఉంటుంది ఇందుది. తను ఇంకా ఇంటికి రాలేదని అపర్ణ అయితే ఇక ఫోన్ చేస్తూ ఉంటే నర్సు ఫోన్ లిఫ్ట్ చేసి, మీ మనవరాల అమ్మ, తను హాస్పిటల్లో ఉంది, తనకి యాక్సిడెంట్ అయ్యింది అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది అపర్ణ. ఏవండి, మన ఇందుకి యాక్సిడెంట్ అయ్యిందంట, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, ఏ విషయం అన్నది ఫోన్ చేస్తాను అని అపర్ణ అయితే ఇక హాస్పిటల్కి వస్తుంది. అమ్మ, ఇక్కడ యాక్సిడెంట్ అయ్యి ఇందు అనే అమ్మాయి ఎక్కడుంది అని అడుగుతూ ఉంటే, తను అదిగోండి ఐసీలో ఉంది అని చూపిస్తూ ఉంటుంది నర్స్ అయితే. అలా చూపించిన తర్వాత అప్పుడే ఇంకా ఇందుని వెళ్ళి చూస్తుంది. ఇంతలో డాక్టర్ వచ్చి, మీ మనవరాల అమ్మ, తనకేమీ కాలేదు, తను క్షేమంగా ఉంది, సరైన సమయానికి అదిగో అక్కడ నిలబడ్డాడే అతను తీసుకువచ్చి బ్లడ్ కూడా ఇచ్చి ప్రాణాలని కాపాడాడు అని చూపిస్తూ ఉంటుంది స్వరాజ్ని. ఇక స్వరాజ్ని చూసి అపర్ణ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. స్వరాజ్ అంటూ ఇక దగ్గరికి వెళ్ళి, నాన్న స్వరాజ్, నువ్వు బ్రతికి ఉన్నావు నాన్న, స్వరాజ్ అని అంటూ కౌగిలించుకుంటుంది. అప్పుడే ఇక స్వరాజ్ అయితే, మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో, నా పేరు స్వరాజ్ కాదు అని అంటూ ఉంటాడు. అప్పుడే, నీ పేరు స్వరాజ్ నాన్న, నువ్వు నా మనవడివి, నా కూతురు కొడుకువి అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే. ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును బాబు, మనం అందరం కలిసి శ్రీశైలం వెళ్ళినప్పుడు కారు పేలిపోయి అందరం కూడా చెల్లా చెదురుగా పడిపోయాము, మన ఇంట్లో వాళ్ళందరూ కూడా చనిపోయారు, నువ్వు, నేను, నా మనవరాలు మాత్రమే మీ తాతయ్య మిగిలాము అంటూ జరిగిన గతాన్ని మొత్తం కూడా చెప్తుంది. అప్పుడే ఇక స్వరాజ్కి అంతా కూడా గుర్తుకు వస్తుంది. గుర్తుకు రావడంతో అమ్మమ్మ అని అంటూ ఇక పట్టుకొని బాధపడుతూ ఉంటాడు. నాన్న స్వరాజ్, ఇన్ని సంవత్సరాల తర్వాత నా కొడుకు రూపంలో ఉన్న నిన్ను చూసి నా కొడుకే నా ముందు నిలబడినట్టుంది నాన్న అంటూ ఇక తను చాలా ఏడుస్తూ ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది అపర్ణ. చూసారుగా ఫ్రెండ్స్, స్వరాజ్ రాకతో మరి రేఖ ఇప్పుడు ఏం చేయబోతుంది? ఆస్తిని రాయించుకోవాలన్న రేఖకి స్వరాజ్ ఎటువంటి షాక్ ఇవ్వబోతున్నాడు అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.